మిత్రమా, దేవుడు ఒకసారి తన ద్రాక్షతోట గురించి దుఃఖంతో ఒక గీతం పాడాడు. నేను దాన్ని ఎంతో ప్రేమతో నాటాను, రాళ్లను తొలగించాను, దానిని కాపాడడానికి గోపురం కట్టాను, మంచి ఫలాలు పండాలని కావలసిన ప్రతిదీ సిద్ధం చేశాను. ఆ తర్వాత ఆయన ఎదురుచూశాడు. కాని పండిన ఫలాలు మాత్రం మంచివి కాక అన్నీ అడవి ద్రాక్షలే. ఆ ద్రాక్షతోట మన జీవితాలే. దేవుడు తన కృపను మనలో నాటాడు, తన వాక్యాన్నిచ్చాడు, తన అపార సహనంతో మన కోసం ఎదురుచూస్తున్నాడు, మారడానికి ఎన్నో అవకాశాలిస్తున్నాడు. అయినా ఇంకా ఎన్నిసార్లు ప్రేమకు బదులు కపటం, నిర్లక్ష్యం, న్యాయానికి బదులు స్వార్థం, విశ్వాసానికి బదులు సందేహం, నమ్మకానికి బదులు అశ్రద్ధ అనేవి మన జీవితాల్లో కనిపిస్తుంది. అప్పుడు దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఇదే: నా ద్రాక్షతోట కోసం ఇంకా ఏమి చేయాలి? ఆ ప్రశ్నకు సమాధానం కల్వరి శిలువపై కనిపిస్తుంది. మన కోసం దేవుడు తన స్వంత కుమారుణ్ణే ప్రసాదించాడు. ఇప్పుడు శిలువపై ఉన్న ప్రభువును చూస్తూ మనమందరం ఒక ప్రశ్నను వినాలి. మన జీవితాలు శిలువపై ఉన్న ఆ ప్రభువుకు ఎలాంటి ఫలాలను అందిస్తాయి?